మీ ఎదుట సాక్ష్యం ఇస్తూ నా యొక్క హృదయాన్ని దృఢపరుచుకుంటూ ఉన్నాను. మరొకసారి మరి ఏదైనా దోషం అపరాధం ఉంటే దేవుడు నన్ను క్షమించాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి మరి ఒక సందర్భంగా 2 ప్రాముఖ్యమైన అంశాలు మనం ఇద్దాం. అంటే ఒక అంశానికే వాస్తవంగా లేట్ అయింది, మరి రెండంటే ఇంకొంచెం లేట్ అయింది, అయినా తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మరి మనకి బిర్యానీ ఎప్పుడైనా దొరకవచ్చు, లేదా మటన్ బిర్యానీ ఎప్పుడైనా దొరకవచ్చు, లేకపోతే మా అన్న మొన్న మంచూరియా ఇప్పిస్తున్నాడు, అది మనకి ఎప్పుడైనా దొరకవచ్చు. కానీ జీవవాక్యము అన్నిసార్లు దొరకదు. ఏంటంటే నీ శరీరమును తృప్తిపరిచే ఆహారము ఎప్పుడైనా లభించింది, కానీ ఆత్మను తృప్తిపరిచే ఆహారము ఎప్పుడో ఒకసారి అరుదుగా లభించింది. అది దొరికినప్పుడే మనము దేవుని గుమ్మముల యొద్ద కాచుకొని, ఏంటంట ఎక్కడ కాచుకోవాలి? దేవుని గుమ్మముల యొద్ద కాచుకొని, నాకెప్పుడు దేవుని మాటలు దొరుకుతాయి, నేను ఎప్పుడు వినగలను, దేవుని సందేశము, దేవుని వర్తమానము, దేవుని శ్రేష్టమైన అంశములను నేను ఎప్పుడు వినగలను అని మనం ఎప్పుడు కూడా ఆతృత, ఆసక్తి కలిగి ఉండాలంట. అవును ప్రియమైన దేవుని పిల్ల. అందుకనే గ్రంథకర్త అయిన సొలొమోను అంటాడు, ఇదిగో దేవుని గుమ్మములు కాచుకొని దేవుని వాక్యము వినువారు ధన్యులు. ఎవరంట? ఎవరు? మటన్ తినేవారా, బిర్యానీ తినేవారా, మంచూరియా తినేవారా? వాక్యము పూజించేవారు ధన్యులట. ఎవరైతే ఆసక్తితో ఉండాలట, నేను ఇలా దేవుని సందేశములు వినాలి, దేవుని మంచి మాటలు వినాలి, దేవుని మంచి మాటలు ఎందు నా మనసు నిలపాలి, ఆ శ్రేష్టమైన వర్తమానం నేను వినాలి వినాలి వినాలి. ఏమి వర్తమానము వింటున్నాను అని మనం ఎప్పుడు కూడా గ్రహిస్తూ ఉత్తమమైన, మంచివి, శ్రేష్టమైన సంగతులను మనం పరిష్కారంగా తెలుసుకోవాలట. అవును ప్రియమైన దేవుని పిల్ల, ఏదో వచ్చామండి, వెళ్ళామండి, దేవునికి స్తోత్రం, నా గాత్రం, ఆమేన్, అది కాదు ఆరాధన, అది కాదు భక్తి. వచ్చినప్పుడు నిన్ను నీవు మరచి దేవుని ఆరాధించాలి. ఏం చేయాలి? ఇక్కడికి వస్తే ఇంటిని మర్చిపోవాలి, కుటుంబాన్ని మర్చిపోవాలి, నీకున్న సమస్యలు మర్చిపోవాలి, నీకున్న బాధలు మర్చిపోవాలి, నీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు అన్నిటినీ మరచి దేవుని వాక్యంలో నువ్వు ఆనందించడం నేర్చుకున్నప్పుడు నీకు గొప్ప ఆశీర్వాదములు, ఆనందములు నీ కుటుంబంలో బయలుదేరుతాయి. ప్రియమైన దేవుడు, అందుకనే ఎప్పుడు కూడా మనము ఆసక్తి కలిగిన జనములుగా ఉండాలి. ఎలా ఉండాలి? దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఏంటంట చెప్పాలి? ఏంటి ఆశపడేది? దుబ్బి ఎడారిలో నీటి వాగుల కొరకు ఆశపడుతుందట. ఎడారి అంటేనే నీరు దొరకదు. ఏం దొరకదు? మరి నీరు లేకపోతే ఏమైంది? గుండె ఆరిపోతుంది, తడారిపోతుంది, దాహం 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 అని కొట్టుకుంటూ ఉంటుంది గుండె. కొన్నైనా నాకు దాహం కావాలని గుండె కొట్టుకుంటుంది. అవును ప్రియ దేవుని పిల్లరా, అలాగనే దేవుని వాక్యము కొరకు మన గుండెలు కొట్టుకునే వారుగా ఉండాలి. అది క్రైస్తవ్యము, అది దేవుని పిల్లల యొక్క స్థితి. వాస్తవంగా ఈరోజు నేను రాదలుచుకోలేదు, అయినప్పటికీ నాకు చాలా బిజీ పని ఉంది. నాకే కాదు, మీ అందరికీ కూడా బిజీ పని ఉంటుంది. ఇక నేను ఇక్కడ మా అమ్మక్క చాలా పని చేసింది, కానీ నేను ఏం పని చేయలేదు. ఎందుకంటే కొన్ని సమస్యల వల్ల నేనేమీ తలపెట్టలేదు. అయినప్పటికీ నాకు ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, అదేవిధంగా మరి ఎంతో కొంత దేవుని వాక్యాన్ని ప్రకటించి వెళ్ళాలని వస్తే మళ్ళీ మహిమ కంటే మళ్ళీ వీధి సువార్త కూడా చేయాలని మళ్ళీ చెప్తుంది. అన్నేమో వచ్చిపో అన్నా కనపడాలని చెప్పాడు. మళ్ళీ వీధి సువార్త అంటే ఇప్పుడు సంఖ్యలో పడిపోయి ఏమైనా సువార్త సంఖ్యలు. ఏ సంఖ్యలు అంటే అవి సువార్త సంఖ్యలు. మంచిది ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఉదయకాలంలో మిమ్మల్ని ఆనందపరచడానికి నేను వాక్యము బోధించను. మీ హృదయాలను పురికొల్పడానికి వాక్యం బోధిస్తాను. సత్యము మీరు నేర్చుకోవడానికి బోధిస్తాను. ఒకరికి కష్టమైన, ఒకరికి ఇష్టమైన, ఒకరి నష్టమైన, ఒకరి బాధ అయినా, నీకు సంతోషం వచ్చినా రాకపోయినా కేవలం దేవుని మాటలు మాత్రమే మీకు చెప్తాను.
ఒక్క మాటని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. సుధాం పరిశుద్ధ గ్రంథము నుండి పేజీ నంబర్ 184, దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఒక గొప్ప మాట అపోస్తలుడైనటువంటి పౌలు తన బోధన గురించి మాట్లాడుతూ తెలియజేశాడు. ఏమిటయా మాట అంటే, మనుషులను సంతోష పెట్టుటకు కాక, ఎవరట? మనుషులను సంతోష పెట్టుటకు కాక దేవుని సంతోష పెట్టుటకే బోధించవలెను, మాట్లాడవలెను. ఎవరు సంతోష పెట్టాలంట? ఎవరిని? మిమ్మల్ని దేవుడు. మరి మిమ్మల్ని సంతోష పెడితే దేవుని ఏం చేసినట్టు అవుతుంది? బాధ పెట్టినట్టు అవుతుంది. దేవుని సంతోష పెడితే జ్ఞానము వెలిగినప్పుడు, ఆ జ్ఞానము నీకు గ్రహించినప్పుడు, ఆ జ్ఞానంలో వెలిగినప్పుడు, అవురా ఇందులో ఇంత సత్యము, ఇంత మాధుర్యము, ఇంత వాస్తవం ఉన్నదా అని నీకు అప్పుడు అర్థమవుతుంది. అవును దేవుని పిల్లలు, అందుకనే వాక్యము మనుషులను సంతోషపెట్టుటకు బోధించకూడదు, కేవలం దేవుని సంతోషపెట్టుటకు, దేవుని పిల్లలను దేవుని యొక్కకు చేర్చుట కొరకు, దేవుని పిల్లలకు జ్ఞానము అప్పుట కొరకు, దేవుని పిల్లలకు సత్యము అర్థమవుట కొరకు మాత్రమే, దేవుని పిల్లలను సర్వ సత్యములోకి నడిపించడానికి మాత్రమే వాక్యాన్ని బోధించాలి. అందుకే వాక్యం ఉన్నది. నువ్వు నేను సంతోషపడడానికి, సంతోషపెట్టుకోవడానికి వాక్యము లేదు. వాక్యము దేవుని సంతోషపెట్టాలి. అందుకని మన యజమాన్ని మనం ఎప్పుడైతే సంతోషపరుస్తామో అప్పుడే మెండుగా నిండుగా ఆయన దీవెనలు, ఆయన మేలులు, ఆయన కృపలు మనం పొందగలం. ఎప్పుడు పొందామండి? యజమాన్ని సంతోషపెట్టకుండా మేలు పొందగలమా? యజమాన్ని సంతోషపరచక, యజమానికి ఆనందమీక, యజమానికి మరి సమాధానమును మనం చెయ్యకపోతే, అంటే మనకి ఏ పని అయితే బాధ్యతగా చెప్పాడో ఆ పనితో దేవునితో మనం సమాధాన పడకపోతే మనకి సంతోషము రాదండి. అందుకనే సంతోషం దేవుని యొద్ద నుంచి రావాలి అంటే అది దేవుడిని సంతోషపెట్టడానికి నువ్వైనా నేనైనా పని చేయాలి. ఎవరు చేయాలి? ఎందుకొరకు చేయాలి? మనుషులు సంతోషపెట్టగా దేవుని సంతోషపెట్టగా, దేవుని సంతోషపెట్టడానికి చేయాలి. దయచేసి ఏదైనా అడిగినప్పుడు మీరు చెప్పాలి, మౌనముగా ఉండకూడదు. ఏముండకూడదు? అందుకనే ఇందాకల వరకు జరిగింది ఆరాధన అంటారు, ఇప్పుడు దీన్ని ఆరాధన అంటారు. వేద పఠనము, వేదాభ్యాసము, సత్యాభ్యాసము, దైవ జ్ఞానమును అభ్యసించుట, దైవ జ్ఞానాన్ని పొందటము అని చెప్పవచ్చు. అందుకనే వాక్య పఠనం అనేది ఒక పాఠశాల లాంటిది. ఏంటి? ఒక పాఠశాల లాంటిది. అవునంటే ఏమిటి, కాదంటే ఏమిటి, ఎందుకు కరెక్టు, ఎందుకు సరికాదు అని మనం నేర్చుకునే వేదాభ్యాసం. కాబట్టి వేదము అంటే సత్తా, వేదము అంటే జ్ఞానము, వేదము అంటే విద్య అని శ్రేష్టమైనటువంటి అర్థములు కలిగినది. అందుకని దైవ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి దేవుని. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం నుండి మధ్యాహ్న కాలం సమయంలో కొద్ది మాటలు మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మరి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో నడుచుకొనవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, పిల్లరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ ఈ శ్రేష్టమైనటువంటి మాటని తెలియజేస్తున్నాడు. ఏమిటా ఆ మాట అంటే, దేవుని
మందిరములో ఏంటట? మరి ఏమిటి దేవుని మందిరం అంటే అనేకటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. అవును ప్రియమైన దేవుని పిల్లరా, మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యము ఏమిటి దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుతూ సర్వలోకముతో సమస్త మానవాళితో మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా సత్యం అంటే, దేవుని మందిరం అంటే ఏమిటి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మందిరము సంఘమే దేవాలయం అంట. ఎవరట? ఎవరు దేవాలయం? చెప్పాలి గట్టిగా. ఎవరు సంఘం అంటే? నువ్వు నేను. సంఘము అనగా పిలువబడిన వారు అని అర్థం. ఏమర్థము? సంఘము అనగా ప్రత్యేకింపబడిన వారు అని అర్థము. సంఘము అనగా ఏర్పాటు చేయబడిన వారు అని అర్థము. ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే క్రీస్తు కొరకు ఆయన పనిలో, ఆయన బిడ్డలుగా, ఆయన దాసులుగా, ఆయన పక్షమున శ్రమ పడడానికి మనం పిలువబడ్డ వారము కనుక ఆ సంఘము దేవాలయమై ఉన్నది అని చెప్పారు. నేను చెప్పానా? బైబిల్ చెప్తున్నా. నేను చెప్పానా? మీ దగ్గర ఉన్న బైబిల్ చెప్తున్నా. ఉందా మీ దగ్గర? ఉంటే చూడండి. ఆ సంఘము దేవుని ఆలయమై ఉన్నది. ఏంటంట? ఆ సంఘమే దేవుని ఆలయం ఉన్నది. అవును ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే మరి దేవుని యొక్క వాక్యము మనకు ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తా ఉంది. ఏమిటయ్యా అంటే, ఆ మందిరమును అనగా దేవుని మందిరమును ఎవడు పాడు చేయనో దేవుడు వానిని పాడు చేయను. అవును, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము పేజీ నంబర్ 147 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్క 3:16 రైట్. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఏం చేస్తారట? దేవుడు వారిని పాడు చేస్తారట. అవును ప్రియమైన దేవుడు పిల్లలు, అందుకనే సంఘము లేదా సంఘ పిల్లలు లేదా ప్రజలు ఎలా ఉండాలి అనేది దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. ఎవడను సంఘాన్ని పాడు చేయటానికి తన హస్తమును కానీ, తన ఆలోచన కానీ, తన సహకారాన్ని కానీ ఏ విధము చేతనైనా పాడు చేయటానికి, దేవుని మందిరాన్ని చెడగొట్టడానికి ఎంత మాత్రము ప్రయాసపడకూడదట, ప్రయత్నం చేయకూడదు. అంటే కొలగొట్టడానికి, చెడగొట్టడానికి, పాడు చేయడానికి, ఏ విధమైన అభ్యంతరములు, ఆటంకములు కలగజేయటానికి ముందుకు రాకూడదట. అందుకు సహకారం కూడా అందించకూడదట, అందుకు సలహాలు కూడా అందించకూడదట. అవును ప్రియమైన దేవుడులా, అందుకనే మొట్టమొదట ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని మందిరములను కట్టడానికి సహకరించాలి కానీ దేవుని మందిరాలు కూల్చడానికి ఎత్తులు, కుయుక్తులు, జిత్తులు, గుడ్డమారినక్క పనులు చేయకూడదు. ఎందుకంటే దేవుడు తన మందిరమును కూల్స్తే ఎంత మాత్రము ఊరుకోడు. అందుకనే ఇది భౌతికంగా, తాత్కాలికంగా మన మందిరం అని చెప్పుకుంటున్నాం. అయితే దానికంటే శ్రేష్టమైన మందిరము మన హృదయము లేదా సంఘము. ఏంటంట? సంఘాన్ని పాడు చేయకూడదు. సంఘము కూడుకునేటటువంటి స్థలాన్ని పాడు చేయకూడదు. ఆ పాడు చేసినప్పుడు ఎవడు పాడు చేయనో దేవుడు వానిని పాడు చేయనట. ఏం చేస్తాడట? ఎవడు పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడట. అవును ప్రియమైన దేవుని పిల్ల, అందుకనే కొంతమంది ఇది భౌతిక మందిరమే కదా, 2 రాళ్లే కదా, 2 ఇటుకలే కదా, దీన్ని పాడు చేస్తే నాకు ఎవడు ఏమి చేయగలడు, నాకు ఎవడు అడ్డు చెప్పగలడు అనుకుంటాడు. దేవుడు మౌనముగా ఉంటాడండి. ఆయన అన్నిసార్లు మౌనంగా ఉంటాడు. ఆయన మౌనము వహిస్తున్నాడు అంటే నీలో మార్పు రావాలి అని, నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి అని, నువ్వు దేవుని వైపు తిరగాలి అని, నీ పొరపాట్లు, నీ గ్రహపాట్లు, నీ బుద్ధిహీనత, నీ వెలితనము తెలుసుకొని దేవుని తట్టు తిరిగి దేవుని ఆరాధించి, అయ్యో నేను తప్పు చేసేదని కదా అని మారు మనసు పాపక్షమాపణ పొందాలని
ఎవడును నశించుట ఇష్టము లేక ఓపిక పడుతున్నాడు, కానీ శిక్షించకూడదని ఓపిక పట్టట్లేదు, నశించకూడదని ఓపిక పడుతున్నాడు. ఏం ఓపిక పడుతున్నాడు? నశించకూడదని. ఒకవేళ ఈ రోజు మార్పు వస్తుందేమో, రేపు మార్పు వస్తుందేమో, ఎల్లుండి మార్పు వస్తుందేమో, మరొక రోజు మార్పు వస్తుందేమో, ఈ సంవత్సరం మాట్లాడేమో, 2వ సంవత్సరం మాట్లాడేమో, 4వ సంవత్సరం మాట్లాడేమో అని దేవుడు వాని పట్టు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వైనా నేనైనా కూల్చేవాడు కూడా దేవుని పిల్లలేనండి. ఏ తల్లి తన పిల్లలు నాశనము కావాలని చూడదు, ఏ తండ్రి తన పిల్లలు పాడు కావాలని చూడడు. అందుకనే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించుచున్నాడట, తన జీవము పొందినట్లు క్రీస్తుని అనుగ్రహించున్నాడట. ఆ కుమారుని అనుగ్రహించినట్టు వెలుగు తీయని వాడు మనుషులను నాశనం చేయడానికి ముందుకొస్తాడా? రాడండి. అయితే ఆయన దీర్ఘశాంతమును పరీక్షించకూడదట. ఏం చేయకూడదు? ఆయన దీర్ఘశాంతమును పరీక్షించకూడదు. అవును ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమంది సంఘానికి వచ్చే వాళ్ళు పాడు చేస్తుంటారు, కొంతమంది సంఘానికి వచ్చే వాళ్ళకి అభ్యంతరాలు కలుగ చేస్తుంటారు, కొంతమంది ప్రార్థనా మందిరాలను కూల్చాలని అభ్యంతరం కలుగ చేస్తుంటారు, కొంతమంది ప్రార్థించే వాళ్ళకి ఆటంకాలు అవరోధాలు కల్పిస్తూ ఉంటారు. అందుకనే ఇది స్థలము, ఈ రేకులు, ఈ షెడ్ భౌతిక మందిరమైనప్పటికీ నిజమైన మందిరము సంఘము, మీరు, నేను, మనము. అవును ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే ఈ రేకులని ఖరాబు చేయడానికి ప్రయత్నించకూడదు, సంఘ పిల్లల్ని విశ్వాసం నుంచి తప్పించడానికి ప్రయత్నించకూడదు, ఏమాత్రము వారిని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించకూడదు. అందుకనే ఎవడు పాడు చేయనో దేవుడు వారిని పాడు చేస్తాడట. అందుకనే మనము ఆత్మ సంబంధమైన మందిరములుగా ఉన్నామట. ఏ మందిరము? ఆత్మ సంబంధమైన మందిరములుగా ఉన్నామట. చూద్దాం ఒక మాటని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని పరిశీలించుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరట? మనందరం, నువ్వు, నేను. ఇందులో ఉన్న రాళ్ళు జీవము లేనివి, మనమైతే జీవము ఉన్న రాళ్ళు అన్నమాట. ఏ రాళ్ళు? మనం జీవము ఉన్న రాళ్ళు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి విశ్వాసిని కట్టడానికే దేవుడు తన సేవకులను, అంటే జనములను దేవునికి నిజమైనటువంటి మందిరముగా కట్టడానికి కొరకు దేవుడు తన సేవకులను పంపినప్పుడు ఆ కట్టే పనిలో ఉన్న సేవకునికి అభ్యంతరాలు, ఆటంకాలు కలగచేయకూడదు. చాలా మందికి తెలియదు, ఏముందండి, ఏదో వాళ్ళు పని లేక బతకడానికి వచ్చారు, బతకడానికి బైబిల్ పట్టుకుని వచ్చారు, వారికి తిండి లేక దేవుని పేరు చెప్పుకొని అడుక్కుంటున్నారు అని చెప్తారు. కాదండి, బ్రతకటానికి వచ్చిన వాడు కాడు సేవకుడు. ఈ లోకములో ఎందరో బ్రతికించడానికి వచ్చిన వాడు దైవ సేవకుడు అన్న ప్రతి శ్రేష్టమైన సంగతిని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఏం చేయడానికి వచ్చాడట? బ్రతకడానికి వచ్చాడు కాదు, బ్రతకడానికి వీధులు పట్టుకొని తిరిగేవాడు కాదు, బ్రతకడానికి బైబిల్ పట్టుకొని తిరిగేవాడు కాదు. అట్లని కొందరు ఉంటారండి అని నేను అందరికీ ఆపాదించాను. కానీ నిజ సువార్తికుడు రోషము కలిగిన వాడై ఉన్నా లేకపోయినా, పైన కోటేసినా లోపల చినిగిన బట్టలు వేసుకొని, మరి ఇంటిలో పూట గడవకపోయినా బయటికి వచ్చే రోషము కలిగి ఇతరులు ఏ విధంగానైనా రక్షించాలని తన ప్రాణమును సైతము లెక్క చేయక, కుటుంబాన్ని లెక్క చేయక, భార్యని లెక్క చేయక, పిల్లల్ని లెక్క చేయక ఎందరినో దేవునికి నిజమైన మందిరములుగా కట్టాలని ఊరు వాడ ప్రతి ప్రదేశము తిరుగుతూ తాను వాడుతున్నా, తనకి ఆకలిస్తున్నా తన బాధని ఎదుటి వాడికి చెప్పక, ఎదుటి వాడి ఆకలిస్తున్న బాధని తీర్చడానికి ప్రయాసపడి బ్రతికించే సావుకుడండి. ఎంతమందికి తెలుసు సావుకుడండి? ఈ దినాల్లో ఎందరో సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏముందండి,
ఆయన ఏముందండి, అది బతకడానికి వచ్చాడు. ఎవరి బతకడానికి. ఒకవేళ ఇప్పుడు మీరు ఉద్యోగాలు చేశారనుకోండి, లేకపోతే మీరు బిజినెస్లు చేశారనుకోండి, కొంతమంది లేకపోతే గొప్ప గొప్ప పనులు చేశారండి, కనీసం మేము పని చేసుకోలేమండి. మాకు కాళ్ళు లేవండి, రెక్కలు లేవండి, మైండ్ లేదండి. ఉన్నాయండి. కానీ మేము సావుకులు తమ భార్యలను పట్టించుకోరండి. మరి మీరు వేరే రకంగా అనుకోకండి. ఇంట్లో పోలేకమయ్యా, మరి సాయంత్రానికి ఇంట్లో ఏమీ లేవంటే దేవుడే చూసుకుంటాడంటే. అయ్యా పిల్లలు వస్తున్నారు, మరి వాళ్ళకి పాడబ్బా లేదంటే దేవుడే చూసుకుంటాడని దేవుని పని కొరకు ఊరు వాడ వీధి గుమ్మము మనిషిని తట్టి ఇదిగో సజీవమైన రాళ్ళగా నిజమైన మందిరముగా కట్టాలని మీ కొరకు తన భార్యని పిల్లల్ని కుటుంబాన్ని త్యాగం చేసేవాడండి సావుకుడంటే. అందుకనే ఆయన మందిరములు కట్టడానికి కోరుకుంటాడు. ఏ మందిరమో తెలుసా? ఈ మందిరములు కట్టడం మాకు అల్పమైన పని. ఈ రాయి మీద రాయి పేర్చుట ఇది అల్పమైన పని. ప్రియమైన దేవుని పిల్లరా, మేము నాశనం అయ్యే రాళ్ళు కట్టమండి, జీవము కలిగిన రాళ్లతో మందిరాలు కడతాం. దేంతో కడతాం? ఆ జీవము గల రాళ్లతో దేవుని మందిరాన్ని స్థాపించి యెరూషలేముని 2 సార్లు కూలగొట్టినా, 3వసారి కట్టాలని ప్రయత్నించినా, ఇదిగో వీధిన వాడన ఇంటిన యెరూషలేము మందిరాన్ని మేము కడుతున్నామండి. సావుకుడు కడుతున్నాడు, అది సావుకుడు అంటే. అందుకనే బతకడానికి వచ్చినోడు కాదండి, ప్రతి మనిషిని బ్రతికించడానికి వచ్చిన వాడు సావుకుడు. ఈ దినాల్లో ప్రేమల దేవుడుతున్నాడు. చాలా మంది ఫ్యాషన్గా నేర్చుకుంటున్నారు. ఏమిటయా ఫ్యాషన్ అంటే? మా ఊరు నుంచే బతకడానికి ఆడికి ఆ ఊర్లో బతుకులేక ఆ ఊర్లో అమ్ముడుపోని ఉల్లిగడ్డ ఈ ఊర్లో అమ్ముడుపోతా అది ఏంటంట? ఉల్లిగడ్డట. ఇటువంటి ఏడుకోటు మాటలు, సూటి మాటలు, వాడు వీడు పనికిగానుడు, ఇలా ఎన్ని మాటలో పిల్లల కోసం పడతలేదండి, భార్యని సాధటం కోసం పడతలేదండి, దేవుని మందిరాన్ని కట్టడం కోసం సజీవమైన రాళ్లను రాయి మీద రాయి పెట్టి దేవునికి అనుకూలమైన మందిరాలు కట్టడం కోసం ఎంతో మందితో మాటబడి, గుండె నిండా బాగున్నా, వేదనున్నా, లోపల మాడుతున్నా, ఇంటికాడ పిల్లవాడికి పాలడప్ప లేకపోయినా, భార్య ఏమయ్యా, ఏం చేస్తున్నావయ్యా, ఏందయ్యా, ఆ పిల్లలు ఏడుస్తున్నారు, ఏం పెట్టాలయ్యా అని అడిగినా చిరు నవ్వుకుంటూ ముఖము నిండా ఆనందము పూసుకొని, నవ్వు రాకపోయినా నవ్వించి వాని కష్టము ఒక విశ్వాస కష్టము, ఒక భక్తుడి కష్టము, తన కష్టం అనుకొని ప్రతి మనిషిని కట్టేవాడు సావుకుడు. అందుకనే సజీవమైన రాళ్ళుగా మేము దేవుని కొరకు కట్టేటటువంటి వాడు సావుకుడు. మన దేవుని పిల్ల బ్రతికేవాడా, బ్రతికించేవాడా? బ్రతికించు, బ్రతుకుందని బోధించు. ఏం చేస్తాడట? మేము బ్రతుకుతాం, లోకములో కాదు క్రీస్తులో మిమ్మల్ని బ్రతికిస్తాం. లోకములో కాదు క్రీస్తులో బ్రతికిస్తాం. ప్రేమ దేవుని పిల్లరా, అందుకనే బ్రతికించు, బ్రతుకుందని బోధించు, ఆ బ్రతుకులో నీ ఉండాలని బోధించు. అవునండి, ఈ లోకంలో బడిపొత్తులు బతకడానికే చెప్తారండి, కానీ మేము అలా కాదండి. వారు జీతం రాకపోతే స్ట్రైక్ చేస్తారు, వారు ఈ ప్రభుత్వం జీతాలు లేకపోతే బంధులు చేస్తారు, ధర్నాలు చేస్తారు. దేవుని పిల్లరా, మేము జీతాలు రాకపోయినా, నాతాలు లేకపోయినా ఎందరో సావుకులు చివరికి తమ ప్రాణములను సైతము దేవుని కొరకు నిలువున కాల్చిన, కృంగ చేసిన, గుండెల్లో పొడిచిన, కుటుంబాలు పాడు చేసిన దేవుని మందిరాలు కట్టాలని మేము ప్రయత్నపడుతుంటాడు యథార్థమైన సావుకుడు. అవునండి, ఎందరికీ తెలుసండి. కోర్టు వెనక ఉన్న తూట్లు ఎంతమందికి తెలుసు? కోర్టు వెనక ఉన్న తూట్లు అంటే మాకు దీంట్లో కార్పొరేట్ సేవ ఉంటుందండి. అసలు ఆ సేవకి ఈ సేవకి సంబంధం లేదండి, మీరు దాన్ని ఎంచుకోకూడదండి. ఆ కోర్టు వెనక నోట్లు ఉంటాయి, కానీ ఈ కోర్టుల వెనక తూట్లు ఉంటాయండి. ఏముంటాయి? ఆ కోర్టుల వెనక నోట్లు ఉంటాయి, కానీ ఈ కోర్టుల వెనక తూట్లు ఉంటాయండి. అవునండి, అందుకనే దేవుని పిల్లరా, అయినా ఎందుకో తెలుసా? ప్రతి మనిషిని సంపూర్ణముగా క్రీస్తులో నిలబెట్టవలెనని, బుద్ధి నేర్పవలని, జ్ఞానము నేర్పవలని, నీతిమంతులుగా మార్చవలని, యథార్థవంతులుగా
అంతే తప్ప ఈ ఊర్లో ఈ 4 సెంట్లో 4 గుంటల్లోనో లేదా ఈ 4 గోడల మధ్యలో ఈ మందిరము కట్టాలనే సౌకుడు ప్రయాసము కాదండి. దాని కొరకు ప్రయాసపడ అవసరం లేదండి. దాని కొరకు ఏమో పొగట్టుకోని అవసరం లేదండి. ఈ మందిరము ఉంటే ఎంత, ఈ మందిరము లేకపోతే ఎంత. అవునండి, మీరు సంఘమనే మిమ్మల్ని కట్టగలిగితే ఈ ప్రపంచంలో కూర్చోవాడు ఎవరు లేడు. అందుకనే యేసు అన్నాడు, అందుకనే యేసు చెప్పాడు. ఒక్క మాటను చూసి ఈ అంశాన్ని ముందుకి మనం కొనసాగించుదాం. రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనము 35వ వచనం నుంచి చూద్దాం. పేజీ నంబర్ 138, పేజీ నంబర్ 138, రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి ధ్యానించుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? హింసైనను, బాధైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అన్నాడు. ఏంటంట? కరువునా అంటే తిండి లేకపోయినా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఖడ్గమైన ఏంటంట? కత్తి పెట్టి నరికిన. ప్రియమైన దేవుని పిల్లరా, ఎత్తైనా, లోతైనా, పాతాళమైన, ఇందులో ఏదైనా ఈ లోకము నుంచి మనల్ని క్రీస్తుని ఎడబాపేది, దూరం చేసేది ఏది లేదట. ఇది ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఏంటంట? ఉంటే ఎంత, లేకపోతే ఎంత. అవును ప్రియమైన దేవుని పిల్లరా, నిజమైన సైనికుని, నిజమైన విశ్వాసిని ఈ లోకంలో ఎవడు క్రీస్తు నుంచి, ఆయన ప్రేమ నుంచి వేరు చేయలేదు. కానీ కొందరు అనుకుంటారు, మేము ఏదో చేస్తాం, మేము ఏదో సాధిస్తాం, మేము ఏదో చేస్తాం, దీన్ని కూలగొడదాం, దాన్ని కూలగొడదాం, ఏ లేకుండా చేద్దాం, ఆ లేకుండా చేద్దాం, ఈ ఊళ్ళో లేకుండా చేద్దాం, ఆ ఊళ్ళో లేకుండా చేద్దాం, వాళ్ళు ఇక్కడ లేకుండా చేద్దాం. ఏంటంట? లేకుండా చేస్తామంట. కానీ క్రీస్తు ప్రేమ నుంచి ఏది ఎడబాపు లేదట. వల్ల ఏమైందట? ఏమైందట? శుభ్రంగా మీకు కనబెట్టగాని ఆయన నుంచి మనల్ని ఎవడు వేరు చేయలేడట. చేయగలరా? ఈ బిల్డింగ్ ఆయన ఇవ్వదలుచుకున్నాడు, ఈ చర్చ ఆయన ఇవ్వదలుచుకున్నాడు. ఎవడైనా పాడు చేయగలరా? వాళ్ళు 100 లక్షల ప్రయత్నాలు చేసి పాడు చేయగలరా? ఈ బిల్డింగ్ ఆయన ఇవ్వదలుచుకోలేదు. మనకి ఎవడైనా తెచ్చి ఇవ్వగలరా? ఎవరు ఇప్పుడు దేవుని పిల్లలు. అందుకనే మొట్టమొదట సంఘముగా ఉన్న మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. బతకటానికి వచ్చినప్పుడు కాదు సేవకుడంటే. ఆత్మ సంబంధమైన మందిరములను క్రీస్తు కొరకు కట్టడానికి సమస్తమును త్యాజించి వచ్చిన వాడు సేవకుడంటే. ఇది మొట్టమొదట ఈ దృఢ నిశ్చయత సంఘం పిల్లల్లో ఉండాలి. అందుకని నిజమైన సంఘము మనమే, నిజమైన దేవాలయము సంఘమే. ఏంటట? నిజమైన సంఘము దేవాలయమే. అందుకని గోడలు కూల్చొచ్చు, ఇక్కడ లేకుండా చేయొచ్చు. కానీ మీలో ఉన్న క్రీస్తు ప్రేమను ఎవడైనా లేకుండా చేయగలడా? చేయగలడా? చేస్తాడా? క్రీస్తు వాక్యాన్ని మీలో లేకుండా చేయగలడా? చేయలేడు దేవుడు. అందుకని మొట్టమొదట ప్రతి మనుషులు తెలుసుకోవాలి, ఎవడైనా దేవుని మందిరమును పాడు చేసిన దేవుడు దానిని పాడు చేయనట. అందుకనే మొట్టమొదట మరి ఈ యొక్క యానివర్సరీలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప సంగతి ఏంటంటే, గొప్ప సంగతి ఏమిటంటే ఇది దేవాలయం కాదండి, నిజమైన దేవాలయం మనమే. ఎవరు? సజీవమైన రాళ్ళట. ఎవరు? ఎవరట? మనమే నిజమైన దేవాలయం. ఈ మందిరము కాదండి. ఇటువంటి మందిరాలు కూలుస్తారనే యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేశారనే, కాల్చలేని కూల్చలేని మందిరాలైన మనుషులనే సంఘమనే నమ్మక దేవుడు క్రీస్తు తన రక్తంలో కట్టుకున్నాడు. ఇది వాస్తవ సంగతి. ఈ సత్యంలో వారు జరుగుతారా? మేమేదో దీన్ని కూలుస్తాం, మేమేదో దాన్ని పీకుతాం, దీన్ని తీసేస్తాం. ఏం చేస్తామండి? నువ్వు ఏమైందండి నీ వల్ల?
ఏమి చేయగలం. అందుకనే పౌలుతో అన్నాడు, అన్నాడు పౌలు కూడా పాపం ఫస్ట్లో అట్లాగే అన్నాడు, ఈ క్రీస్తువుడే, ఈ క్రైస్తవులేరా, క్రీస్తు క్రీస్తు అంటున్నారు, ఏ చేయాలా, పొడి చేయాలా, తీసేయాలని ఖడ్గం పట్టుకొని రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని పరిగెత్తుతూ వెళ్తూ ఉన్నాడు, పొడుస్తూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు. దమస్కు వరకు వెళ్ళాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నువ్వు మునికొన్నలకు ఎదురు తన్నుట ఎలా అన్నాడు. ఏంటంటే మునికొన్నలు అంటే చెప్పండి, ఏంటి మునికొన్నలు అంటే? ఏమో మాకేం తెలుసు, దేవుడికి స్తోత్రం, నాకు ఆత్రం రమ్మంటే వచ్చినా కానీ మాకు అంత మాత్రం తెలుస్తుందా? ఏంటి మునికొన్నలు అంటే? ఏమో శుభ్రక, ఏమో అది కూడా రావట్లేదా? మునికొనలు అంటే ముళ్ళుగర్ర, మీకు తెలుసు కదా, తెలుసా? ముళ్ళుగర్ర ఎట్లు పొడిచేది, అక్కడ నాకు దొరకపోతే పొడుస్తూ ఉంటాం కదంటే పెట్టి, వాటికి అంతే ఏమైంది, వాటికి దానికి దెబ్బ తగులుద్దా? ఆ ముళ్ళుగర్రకి మనం ఒక కాలు పెట్టేది తగిలిను అనుకోండి, మన దానికి దెబ్బ తగులుద్దా? దానికి బాధ అయిద్దా? దానికి నొప్పి అయిద్దా? ఓనికైతే ఎవరికైతే తన్నేవాడికి అయితే, ఎవరికైతే నొప్పి. అందుకనే సౌలా సౌలా నీవేళ మునికొనలకు ఎదురు తనుచున్నావు, ప్రభువా నువ్వెవడివి, ప్రభువా నువ్వెవడివి అన్నాడు. ఇదిగో నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. ఏమన్నాడు? ఏమన్నాడు? నీవు హింసించుచున్న యేసుని. అవునండి, వాడు కూర్చాలనేది మనలే కాదండి, వాడు కూర్చాలనేది దీన్ని కాదండి, పేకాలనేది దీన్ని కాదండి, యేసుతో ఎదురాడుతున్నారు. వాడు ముని కొనలతో ఎదురాడుతున్నారు. దేంతోనట? దేంతోనట? నువ్వైనా నేనైనా దేవుని పనిని ఎవడు పాడు చేయాలని అనుకుంటున్నాడో వాడు ముని కొనలకి ఎదురు తలుచున్నాడట. దేనికి ఎదురు తలుచున్నాడు? అందుకని అది వాడి వల్ల కాదని దేవుడు సెలవిస్తున్నాడు. వేళ అంటే పౌలు కంటే గొప్ప లైన్, పౌలు గారి కంటే వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళ, పౌలు గారంటే వీళ్ళు కిరాతకులా? నేను దోషకుడను, హింసకుడును, హానికరుడను అని చెప్పాడు తను గూర్చి తాను. ఏంటంట? దోషకుడట, హింసకుడట, హానికరుడట. చిన్న పిల్లలు కూడా ఒక్క కత్తి తీసుకుని కసక్కన పొట్టలో పుడిచి ఆహా బలికి చెప్పిన చూసిన వాడి ప్రాణం ఎక్కబోతుందని ఆనందపడేవాడట పౌలు. ఆ పౌలుతో దేవుడు అన్నాడు, నీవేళ మునికొనలకు ఎదురు తనుచున్నావు. అవునండి, ఆ క్రీస్తు నిన్ను నన్ను నిజమైన మందిరములుగా కట్టాలని ఈ బుద్ధిహీనులు ఈ మందిరాలు కూలుస్తారని ఆయనకు తెలిసి యెరూషలేము దేవాలయాన్ని ఏరుకున్న దేవాలయాన్ని కూల్చారు, కాల్చారని తెలిసి ఎవడును కూల్చలేని కాల్చలేని సంఘం అనే దేవాలయాన్ని ఆయన నిర్మాణం చేస్తున్నాడు. అది ప్రపంచమంతా 246 దేశాల్లో ఈ కోటపాడులో విస్తరిస్తున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవడు కూల్చగలడు, ఎవడు రాల్చగలడు, ఎవరిని తరమగును. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన సజీవమైన మందిరములు కట్టుచున్నాడు. ఏ మందిరం? అందుకనే ఈ కోటపల్లిలో ఈరోజు మీరు 60 మందో 70 మందో వచ్చారు అంటే మీరు నిజమైన మందిరముగా ఉన్నారు. అందుకనే మన ఇజ్రాయేలీకి తెలియట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎర్రపై ఉయ్యాలా, మందిరం కట్టాలా. మందిరము కట్టబడుచుంది. ఇప్పుడు దేవుడి పిల్ల ధర్మశాస్త్ర జ్ఞానులు, ధర్మశాస్త్ర పండితులైన ఇజ్రాయేలీలకి తెలియలేదు దేవుని మందిరము సజీవమైన మందిరము కట్టబడుతుందన్న సంగతి ఇజ్రాయేలీలు జ్ఞానులు శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోయారు. అందుకనే ఆ మందిరము కూలిన గోడలుగా ఉన్నది, దాన్ని కట్టక తరము కాకుండా ఉన్నది. అది కట్టబడదు, అది మీరు గ్రహించండి. అది కడితే ప్రపంచము ఉండదు. ఏముండదు? అందుకనే యేసు కడుతున్నాడు సజీవ మందిరాల్ని. దానియేలుని నిలబెట్టుకొని ఈ కోటపల్లిలో ఈ మందిరాన్ని కడుతున్నాడు. అందుకనే ఆ మందిరాలు కట్టాలని, ఆ మందిరాలు కట్టించాలని, అటువంటి మందిరాలు ఏర్పాటు చేయాలని 2000 సంవత్సరాల పూర్వము యేసు క్రీస్తు సజీవమైన మందిరాలు కట్టడానికే ఈ లోకమునకు నరుడుగా ప్రత్యక్షమాయను, లోక రక్షకుడుగా దిగి వచ్చను, ఆత్మలను రక్షించవలెనని. ఏం చేయవలని? ఏంటి రక్షించాలని? యెరూషలేము దేవాలయాన్ని రక్షించాలని కాదు, దానికంటే విలువైన అవి రాళ్లతో కట్టబడిన మందిరం. దేంతో? వాటిలో జీవము లేదు, కానీ సజీవమైన రాళ్ళైన మిమ్మలను
మందిరములుగా కట్టించాలని బేలుగారులు, మేస్త్రులు, సుతారులు, పని వాళ్ళుగా దానియేలు గారిని ఈ ప్రాంతంలో పెట్టుకున్నాడు. ఇగో మందిరం మంచిగా ఉండాలయా, చక్కగా ఉండాలా, నువ్వు కట్టే మందిరం మంచిగా ఉండాలా, ఏముండాలట, నువ్వు కట్టే మందిరము మంచిగా ఉండాలా, యెరూషలేములో వద్దు, కోటపాళ్ళు కట్టి ఎడగట్టాల, నువ్వు చెప్పురక్క ఎడగట్టాలా. యెరూషలేములో వాళ్ళు రాళ్ళు పెట్టి కట్టాడు సొలొమోను, కానీ నువ్వు సజీవమైన రాళ్ళతో మందిరాన్ని కట్టు. ఇదిగో ఈ కోటపాళ్ళు కట్టు, లేదా ఆ ఊర్లో కట్టు, ఈ ఊర్లో కట్టు, ఉర్లుగడ్డ కట్టు, సూర్యాపేట కట్టు, సజీవమైన మందిరాలు కట్టాలి దానియేలు చెప్పాడు. అందుకనే కుటుంబం ఏడ్చిన, పిల్లలు ఏడ్చిన, సమస్యలు ఎదురైన, శత్రువులు వర్ణించిన, క్రీస్తు జననము మీలో నిజమైన హృదయానందాన్ని కలగ చేయాలని, ప్రతి గుండెలో, ప్రతి హృదయంలో క్రీస్తు జనించాలని, యేసే రక్షకుడు, యేసే దేవుడు, యేసే ప్రభు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన రక్షకుడు, ఆయన నిజమైన దేవుడిని నీ హృదయాల్లో జనింపజేయడానికి వచ్చిన ఒక దేవుడి పనివాడు. నేడు దావీదు పట్టణమందు యేసు పుట్టెను కాదు, నేడు ఇదిగో ఆ యొక్క మీలో కొందరు పేర్లు చెప్పండి, చెప్తాను నాకు, ఎందుకంటే సంఘ పేర్లు తెలియదుగా. కాలేబు అనే మందిరాన్ని కట్టాలని, మరియమ్మ అనే మందిరాన్ని కట్టాలని, లాజరు అనే మందిరాన్ని కట్టాలని, పౌలు అనే మందిరాన్ని కట్టాలని, ఈ మందిరాలు కట్టడానికి దేవుడు అక్కడ వద్దు ఆయన, ఇక్కడ ఉండే రాళ్ళు ఎక్కడుంది, యెరూషలేములో లేవు, ఆ రాళ్ళని తీసుకుపోయి నదుల్లో బారేశారు. నువ్వు పోయి కోటపాడులో పడ్డే ఆ రాళ్ళని ఇప్పుడు వాటిని మనిషి సజీవంగా కట్టు. ఆ సజీవమైన రాళ్ళు ఉన్నాయి. సొలొమోను తెలియనప్పుడు పాపం మామూలు రాళ్లతో కట్టాడు, ఇప్పుడు సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలి అంటే, అందుకనే ప్రతి వీధిన, ప్రతి వాడన క్రీస్తు దేవాలయాలు అంటే క్రీస్తు సంఘం అనే దేవాలయాలు వెలుస్తున్నాయి ప్రియమైన దేవాలయాలు. అందుకనే సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అందుకనే ప్రతి గుడిలో క్రీస్తు ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అదే దావీదు పట్టణం ముందు కాదు, కాలేబు పట్టణం ముందు, ఏ పట్టణం అంతా, మరియమ్మ పట్టణం ముందు, పౌలు పట్టణం ముందు, ఏ పేర్లక ఎస్తేరు పట్టణం ఉందంటే వాళ్ళ గుడిలో, వాళ్ళ గుండెల్లో గుడి కట్టమని చెప్పాడు దేవుడు. అయ్యొద్దయ్యా నాకు ఏమొద్దట, ఆయన కట్టించుకోదలుచుకుంటే ఒక లెక్క అనేది, అది లెక్క, అది కాదండి, ఇవి లెక్కలు ఇక్కడ ఉన్నాయట. ఎక్కడున్నాయి రాళ్ళు? ఇక్కడ ఉంటే అక్కడే పని. అందుకని ప్రతి మారు మూలన, ప్రతి పల్లెకు తన సేవకులను పంపి, తినలేదా దానియేలు బాధపడదు, బట్టలు లేవా దానియేలు బాధపడదు, లోపల తూట్లున్నాయా దానియేలు కప్పుకొని కోటేసుకో, ఏంటి లోపల తూట్లుంటే కప్పుకొని కోటేసుకో, అవి మాత్రం ఓలికి కనపడి మాకు, నువ్వు పైన మాత్రం కోటేసుకో, నువ్వు కోటేసుకొని పోయి తినకపోయినా తిన్నట్టుండు, ఏడుతున్నావు నవ్వుతున్నట్టుండు. ఇదిగో వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళు పాపములు, అజ్ఞానములు, అవివేకములు, నిజమైన దేవుని తెలియక, సృష్టికర్తను ఎరుగక, స్వస్థములు అనగా విగ్రహములను, వ్యర్థమైన వాటిని పూజించి సేవించి తమ ఆత్మలను కాల్చుకుంటున్నారు, అగ్ని గుండానికి నడిపిస్తున్నారు. కాబట్టి పోయి వాళ్ళని సజీవమైన రాళ్లగా నా కొరకు కాలేబుని కట్టు, అగో ఆ మరియమ్మని కట్టు, ఈ లాజరుని కట్టు, వీళ్ళని కట్టు, వీళ్ళని రాయి మీద రాయి పెంచి దేవుని కొరకు చక్కటి మందిరముగా నిలబెట్టమని చెప్పి పంపాడు. అందుకనే ఏడుస్తున్నా తన బాధ చెప్పుకోడు సేవకుడు, కరువున్నా తన బాధ చెప్పుకోడు సేవకుడు. పిల్లలు చెప్పే బాధ అంటే, సంఘ పిల్లలయ్యా నాకు ఈరోజు పోలేదంటే, ఆయన అప్పటి నుంచి 2 రోజులు లేదు, పాపం విశ్వాసం ఏమో 6 రోజు లేదు, 2 రోజులు లేదు, అంతకుముందు 2 రోజులు లేదు, కానీ విశ్వాసం అయ్యా నాకు ఈరోజు చిత్తానికి లేదయ్యా, అమ్మ ధైర్యముగా ప్రార్థించుదాం దేవుడు ఇస్తాడు అని తన కోసం ఏడవడండి, ఆ సంఘం కోసం, ఆ బిడ్డ కోసం ఏడుస్తాడయ్యా, ఈ బిడ్డ వస్తుందయ్యా, ఈ బిడ్డ ఆకలి తీర్చయ్యా అని ఏడుస్తాడు. అది సాగుండండి. ఎంతమందికి తెలుసండి, పిల్లలు ఏడిస్తే అయ్యో నా భార్య ఇంటికాడ ఏడుస్తుంది, అయ్యో నా పిల్లలు ఇంటికాడ ఏడుస్తున్నారే, అది లేక ఇది లేక ఏడుస్తున్నారని వాళ్ళ కోసం ఏడవడండి. అయ్యో అక్కడ ఇద్దరు ఏడిస్తే ఇక్కడ ఇంతమంది ఏడుస్తున్నారే అని వాళ్ళ కోసం గుడి కట్టుకొని, ఏ విధంగానైనా ఈ ప్రజలకు మేలు కలగాలి, ఏ విధంగానైనా ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఏ విధంగానైనా ఈ ప్రజలకు మేలు కలగాలని ఆ ప్రజల కోసము గుండె చేత పట్టుకుని ఇంటిలో ఉన్న బాధలు మరచి, వారి బాధలు, వారి కన్నీరు తుడచడానికి పనిచేసేవాడండి సేవకుడు. అందుకని సజీవమైన రాళ్లగా కట్టాలని
దేవుని పిల్లలుగా మిమ్మల్ని నిలబెట్టాలని, ఏ విలువ చేతనైనా మిమ్మల్ని దేవునిలో బ్రతికించాలని వచ్చిన వాడండి. ఈ పులిస్తే ఏమైందండి? ఎడ దిగేస్తే ఏమైందండి? అయితే ఏమన్నా ఏమి కాదు దేవుడు పిల్లలు. కానీ మిమ్మల్ని ఎవరు కూర్చలేడు. క్రీస్తు కట్టిన మిమ్మల్ని, దానియేలు అనే పనివాడి చేత మిమ్మల్ని కట్టిన ఎవడు కూర్చలేడు. కాలేమని ఎవరైనా కూర్చగలరండి? కూర్చలేడండి. కానీ ఒకవేళ తీసేస్తే ఇది తీసేయచ్చు. ఏమైందండి? ఏం కాదు దేవుడు పిల్లలు. అందుకనే సమస్తము దేవుని చేతికి అప్పచెప్పాలి. అందుకనే క్రీస్తుని మన హృదయాల్లో చెరింప చేయాలి. అందుకనే మీరు, మీ బాధ్యత ఏమిటంటే, మీరు కూడా ప్రియమైన దేవుని పిల్లరా, ఇదిగో సంఘమును విస్తరింపజేయాలి. అనేకుల కొరకు ఈ సత్యాన్ని మీరు తీసుకుని వెళ్ళి సేవకుని యొక్క గొప్పతనాన్ని, సేవకుని శ్రేష్టతనాన్ని, సేవకుని యొక్క మరి త్యాగాన్ని, సేవకుని యొక్క ఔన్నత్యాన్ని, సేవకుని యొక్క మరి సాక్రిఫైని సమస్త జనములకు క్రీస్తు పక్షమున చాటి క్రైస్తవులుగా మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ బంధువులని వారిని కట్టడానికి కొరకు సావుకునికి తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఇదిగోయ్యా మా నాయన, ఇదిగోయ్యా మా అన్న, ఇదిగోయ్యా మా తమ్ముడు, ఇదిగోయ్యా మా ఇంటి పక్కన వాడు, వీళ్ళని మార్చండి, వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అయ్యా మీరు చేద్దాం, నేను చేద్దాం. వారి ఆత్మ రక్షణ కొరకు భావన కలిగి పనిచేసేవాడే నిజమైనటువంటి విశ్వాసి అని మీరు అందరూ తెలుసుకోవాలి. అవును దేవుడు పిల్లలు. అందుకనే ఆకతాయిగా చెప్పే కాదండి దేవుని మాటలు, అవసరాల కొరకు చెప్పే కాదండి దేవుని మాటలు. మిమ్మల్ని నిజంగా దేవుని పిల్లలుగా మార్చాలని, మీలో నీతి, న్యాయము, భయము, భక్తి, సత్యము, యథార్థత, నీతి సంబంధమైన జీవక్రియలు మీలో ఉండాలని, మిమ్మల్ని చూసి అనేకులు క్రీస్తు వైపు తిరగాలని. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మేము సమస్త విధమైన జ్ఞానములతో బోధించుచు, బుద్ధి చెప్పుచు, వారిని గద్దించుచు, క్రీస్తు కొరకు వారిని కట్టుచున్నాము అంటాడు. క్రీస్తు కొరకు బోధిస్తున్నాము అంటాడు. అవునండి. అందుకనే ప్రతి బోధ వెనక దేవుని మందిర నిర్మాణం ఉన్నది. ప్రతి వాక్యము వెనుక దేవుని మందిరం అనే సజీవమైన రాళ్లనే సంఘమనే మందిరాన్ని కట్టడం దాని వెనకాల ఆధారపడి ఉన్నది. ఆ మందిరములో మీరందరూ పాలి బాధ్యస్తులుగా ఉండాలి. అది ఏ విధమో చేతనేమో, ఏది చేయటం న్యాయమని మీకు అనిపించదు, అది ప్రతి దానిలో ఎప్పుడు కూడా మన వంతు, నేనేమి చెయ్యగలను, నేనేమి చేస్తాను, నా వల్ల ఏమవుతుంది, నేనేమి చెయ్యగలను అనుకునేవాడు క్రైస్తవుడు. కానీ మన వల్ల అవుతుంది అక్క ఈనేటప్పుడు మాత్రం బాగా ఆనందం ఉంది, కానీ ఇంకా ఎన్ని మనం చేస్తామంటావు అక్క, ఇక ఏముందో తుస్సుని గాలంతా కొట్టింది అబ్బా నేను టైర్ కొట్టాం. ఒక్కసారి బుస్సన ఏమైంది, చేసేటప్పటికి వచ్చేసరికి ఏమైంది, ఒక్కసారి మొత్తం టైర్ పంప్షారు కాదు పరిస్థితి. ఏమైంది పరిస్థితి మొత్తం ఒక్కసారి పోయి ఇక మనం చేస్తామంటే పరిస్థితి ఏమైంది, నేను చేయాలి. అందుకనే యోనాహు మరి కాలేబు ఇద్దరే ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళి వేగుల వారిగా ఇద్దరు ధైర్యముగా నిలబడ్డారు. మేము చేస్తాం, నిజం, వాళ్ళని మేము ఓడిస్తాం, వాళ్ళు మాకు లెక్క అన్నారు. మిగతా వాళ్ళు వామ్మో వాళ్ళ చూస్తే మాకు గుండెలు అలసిపోతున్నారని తిరిగేటంతసేపు తిరిగారు. తిరిగిన తర్వాత ఏం చేశారు, వాళ్ళ గుండెలు అలసిపోయి చెరువు గట్టెక్కి దొనపోతే ఇదంతా దున్యాన్ని బతికి అని ఆ దొనక ముందే గుండె బగిలి వచ్చింది. ఏమైంది, చెరువు గట్టెక్కి చూస్తే చెరువు అంతా పచ్చబడుతుంది కదండి రకాల ఎక్కడది. ఇక చెరువుకి వెళ్ళి చూసిందట, వామ్మో ఇంత చెరువు నేను దున్ని ఇక నేను బతికేనా అనుకున్నదంట. ఆడే గుండె బగిలి చచ్చింది. ఏమైంది, ఆడే గుండె బగిలి చచ్చిందట. అందుకని ఎండాకాలం చెరువులు చూడండి ఎక్కడ పచ్చగా ఉంటాయి. ఆ గడ్డి ఎక్కిన తర్వాత అదంతా పడుతుంది, మైదానం అంతా 100 ఎకరాలు 200 ఎకరాలు పడుతుంది. ఇదంతా దున్నాలో వామ్మో ఇది నా వల్ల ఏ పని కాదని ఆడే గుండె బగిలి చచ్చింది. అందుకనే దేవుని పిల్లలు అలా ఉండకూడదు. ఒక కాలేబులాగా మీ జీవితాలను మీరు కట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి, దేవుని పనిని సమిష్టిగా ఎదుర్కోవాలి, సంఘంగా ఎదుర్కోవాలి, ఆత్మీయతలు ఎదుర్కోవాలి. అత్యంత యథార్థ హృదయంతో దేవుని పనిని చేసినప్పుడు
నిండైన మెండైన దీవెనలు మీకు దయచేస్తాడు. అందుకని క్రీస్తు మీ హృదయాల్లో జనిస్తేనే ఇది జరుగుతుంది. ఎవరి హృదయాల్లో చెప్పాలి? ఎవరి హృదయాల్లో? ఎవరి హృదయాల్లో జనించాలి? అది క్రిస్మస్ అంటే. కేక్ కట్ చేస్తే క్రిస్మస్ కాదు, చాలా మందికి తెలియదు. అందుకని నేనైతే మా సంఘంలో ఎప్పుడు, మా స్థానిక సంఘంలో, మా సంఘం కాదు స్థానిక సంఘంలో, నాకు దేవుడిచ్చిన స్థానిక సంఘంలో నేను ఎప్పుడు చెప్తా, పండగ ఒక దండగ. ఏంటి పండగ? పండగ ఒక దండగ. పండగ ఏంటి? ఒక దండగ. చెప్పురక్క అన్నేమన్నా కదా, ఏమన్నారు? పండగ ఏంటి చెప్పాలి అందరూ? పండగ ఏంటి? కానీ క్రీస్తుని ప్రతి హృదయంలో మీరు జనించిన ప్రతి గడియ, ప్రతిరోజు, ప్రతి సంవత్సరము పండగ. అందుకనే క్రీస్తు అనేకుల హృదయాల్లో జనించాలి అంటే మీరు నీతిమంతులు, న్యాయవంతులు, సత్యవంతులు, యథార్థవంతులు, ప్రేమ కలిగిన వారు, దానం చేసేవారు, ధర్మం చేసేవారు, దయచు పెట్టేవారు, మంచివారిగా మీరుంటే ఏంటి, ఆయన్ని చూపెట్టుకుని ఆడియకుండా ఆయన చెప్పినట్టు వెళ్ళారనుకో, వామ్మో మా యామ ఇంత మారిందా, అయితే నేను కూడా గుడికి పోవాలనుకుంటాను. చెవు పట్టుకొని మెలేశారనుకో, ఇదే ఎట్టుంటే వాళ్ళ అయ్యగారు ఎట్టుంటాడు, ఈ బాధ ఎట్టుండదు, ఇక పోదు, నువ్వు వద్దు, నీ పోవద్దు, ఈ క్రైస్తవ వద్దు, తత్తింటికాడ కూర్చో అంటాడు. ఏమంటాడు? తత్తింటికాడ కూర్చో అంటాడు. కానీ అదే మారితే, ఇంతకుముందు మా యాప ఏం చెప్పినా ఏది కాదుగా, ఏం చెప్పినా నాకు ఎదురు చెప్పేదిగా, కానీ నేను చెప్పిన మాటల్లో ఇప్పుడు వింటుంది అంటే ఏమి ఎందుకు మారింది? అన్నయ్య, నీవు నా యజమాని బట, నువ్వు చెప్పిన ప్రతి మాట వినాలని దేవుడు నాకు చెప్పాడు. అందుకే నేను ఇంతకుముందు ఏది చెప్పినా దానికి ఒక పెట్టేదాన్ని, ఏది చెప్పినా నువ్వే నా చేయాల్సింది, నేనే నా చేయాల్సింది, నువ్వు చెయ్యవా అనేదాన్ని. కానీ ఇప్పుడు ఎస్ బాస్ చిత్తముద్దరా ఏమన్నారట? కబలి అనుకో, మాకు భార్య భర్త దగ్గర ఏమన్నారట? భర్త కాడ భార్య ఏమన్నారట? ఏదైనా చెప్తే ఎస్ బాస్ అన్నారట. ఏమన్నారట? ఓరి చెప్పు రకం దండ పెట్టగానే ఏం